మీరు సిప్ చేస్తున్నారా? సూపర్. బట్ ఇన్సూరెన్స్ ఉందా? మనీ గ్రో అవ్వడం ఇంపార్టెంట్, కానీ మన ఫ్యామిలీ సేఫ్గా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. నమస్తే అండి, వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. ఈరోజు మనం సిప్ అండ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందామండి. సిప్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, రెండు ఒకటా కాదా అని తెలుసుకుందాం. మొదటగా సిప్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్షన్. అర్థమైంది అనుకుంటా అండి. సిప్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇన్సూరెన్స్ అంటే సెక్యూర్ అండ్ ప్రొటెక్షన్ పర్పస్. అంటే రెండు వేరువేరని అర్థమవుతుంది కదా. మొదటగా సిప్ గురించి తెలుసుకుందామండి. సిప్ అంటే మనం ప్రతి నెల కొంచెం అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాంగ్ టర్మ్లో మనం పెద్ద మొత్తంలో అమౌంట్ని వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం సిప్ అంటాం. ఇన్సూరెన్స్ అంటే మనకు మన ఫ్యామిలీలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనకి సెక్యూర్ అండ్ ప్రొటెక్షన్గా నిలిచేది ఇన్సూరెన్స్. సో ఇవి రెండు వేరు. నేను చాలామంది దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానండి, నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని చెప్తారు. బట్ అది చాలా తప్పండి. సిప్ ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇన్సూరెన్స్ వేరు. రెండు ఒకవేళ ఫ్యామిలీలో అతను సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టండి. బట్ ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ కొంతమంది చాలా తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది అక్కడ నామినీ డీటెయిల్స్ ఇవ్వడం అనేది మర్చిపోతున్నారో లేకపోతే ఇంట్లో చెప్పడం మర్చిపోతున్నారో తెలియదు, కానీ కంపల్సరీ ఇంట్లో చెప్పడం అనేది ఇంపార్టెంట్. సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదంటే ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికో ఒకరికి చెప్పడం అనేది చాలా ఉత్తమం అండి. ఎందుకంటే సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నేను మీకు కొన్ని సంఘటనలు చెప్తాను. ఏంటంటే అవి రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంటే తీసుకోండి, లేదు అంటే రీసెంట్గా మొన్న జరిగిన ముంబైలో జరిగిన వాటర్ మిలన్ తిని జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ 4 ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. సో మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి మనం మన ఫ్యామిలీ మెంబర్కి చెప్పడం అనేది చాలా మంచిదండి. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు చెప్పకపోతే ఇంకా ఉపయోగం ఏంటి చెప్పండి. అందుకోసం చెప్పాలి. మనం రీల్స్ చూస్తూ టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం 10 మినిట్స్ కూడా ఆలోచించలేకపోతున్నామండి. అలా ఎందుకు అవుతుందో అది మీకే తెలియాలి. మన ఫ్యామిలీ గురించి కంపల్సరీ ఆలోచించాలండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం, వాళ్ళు ఎక్కడో వర్క్ చేసుకుంటూ వస్తారు, కాబట్టి కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుండే మన పిల్లలకి సేవింగ్ హ్యాబిట్ అనేది ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుండే మనం నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. ఇంకా చెప్పాలి అంటే మనం ఎవ్రీ మినిట్ ఓన్లీ కొంతమంది ఏమంటారంటే, నాకు తెలిసి ఇప్పుడే ఎందుకు తీసుకోవడం, ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని ఇప్పుడే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవడం అంటారండి. ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో ఏదో జరుగుతుందని కాదు, ఏది జరిగినా నేను నా కుటుంబం అనేది చాలా సేఫ్గా ఉంటామని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీలో ఎవరికైనా అడ్వైజర్ అండ్ లీడర్‌లో తీసుకోవాలి, ఇంకా డెవలప్ కావాలనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.